1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును కాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాం. బ్రాకెట్లో ఏం లేదు కదా, ఫర్ మెన్ ఓన్లీ అనలేదా? అందరికీ, మనల్ని అందరినీ ప్రేమించినాడంట, రక్తం ఇచ్చినాడంట, మనల కొరకు ఆయన త్యాగము చేసినాడు. మనల్ని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసినాడని ఈరోజు ప్రభు నాకు ఈ వాక్యము గుర్తు చేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలు మనం చూసినాం, దెబోరా అనే విధంగా వాడుకున్నాడు. అసలు ఇశ్రాయేలు ప్రజలు 20 సంవత్సరాలు శత్రు యొక్క బాధల్లో, సిసేరా 900 ఇనుప రథములు ఇశ్రాయేలు ప్రజలను భయపెడుతూ చంపుతూ ఉన్న ఆ దినాల్లో ఇశ్రాయేళ్లకు విడుదల కలిగిందంటే కేవలం 2 స్త్రీలు అన్నమాట. ఒకటి దెబోరా, మరొకటి యాయేలు. 2 women could deliver the Israelites from the enemy's hand. యుద్ధానికి పోయిందండి దెబోరా. ఇంట్లో 2 రొట్టెలు చేయడానికి నడుము నొప్పి అంటారు, కానీ దెబోరా ఎక్కడికి పోయిందట? యుద్ధభూమికి పోయింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. హాలెలూయా. ఇంటి పనులు చేయడానికే పెద్ద ఏదో చేసినట్టు చేస్తారు కదా. లుక్ ఎట్ దెబోరా, షీ వెంట్ టు బ్యాటిల్ ఫీల్డ్. బారాకు అంటున్నాడు, నేను రాను, నువ్వు రాకుంటే నేను పోను. పురుషుడు అంటున్నాడు, నువ్వు రావాలి నాతోటి, లేకుంటే నాకు ధైర్యం లేదు, నేను యుద్ధం చేయలేను, ఓడిపోతాం, నువ్వు రావాలి. స్త్రీ వెళుతుంది బారాకుతో, యుద్ధం చేస్తుంది. మరి ఒక స్త్రీ శత్రువుని చంపేసింది. అంటే ఎంత గొప్ప వీర వనితలు ఉన్నారు మనకు ఆదర్శప్రాయంగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మిరియం, మీకా 6:4 మీరు చదివితే, ఇశ్రాయేల్ ప్రజలను బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు 3 వ్యక్తులను ఎన్నుకున్నాడు, మోషే, అహరోను, మిరియం. నేను చెప్పేది కాదు, మీరు చూస్తేనే నమ్ముతారు. చూడండి, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని, మీకా 6:4. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించిదని మిమ్మల్ని నడిపించటకై మోషే, అహరోను, మిరియాములను పంపించి ఈక్వల్ స్టేటస్ ఇచ్చినాడు. మోషే, అహరోన్, మిరియం. అప్పుడు నేను ఆలోచించినాను, పరిశుద్ధాత్ముడు నాకు బోధించినాడు, మిరియంకు ఈక్వల్ స్టేటస్ ఇచ్చిన. కానీ ఆమె కొద్దిగా అధిక ప్రసంగం చేసింది. అంటే అధిక ప్రసంగం చేయొద్దు, పరిమితి దాటింది, పరిమితులు నువ్వు దాటొద్దు. దేవుని చేత ఏర్పాటైన మోషే మీద తిరుగుబాటు చేసింది. అలాగూ ఎప్పుడు కూడా దేవుడు ఎన్నుకున్న నాయకుల మీద తిరుగుబాటు చేయకూడదు. నీకే బయలుపరిచిండా, నాకు బయలుపరచలేదా అన్నదట. అయిపోయింది, కుష్టు హిమం వలె దిగింది. అంటే పిలుపు గొప్పది, కానీ మితి మీరినందుకు ఏమైంది? శిక్షకు పాత్రరాలే. అంటే మన సరిహద్దులు మనం చూసుకోవాలి. యూ మెయింటైన్ యువర్ బౌండరీస్. క్రీస్తులోనే ఒక పరిమితులు లేని స్త్రీగా కొన్ని సరిహద్దులు పాటిస్తూ నువ్వు ఉండగలవు తప్పకుండా. దావీదు అంటాడు, నా గిన్నె నిండి ఏమవుతుంది? పొలుతుంది. కానీ ఇక్కడ గర్వము చేత, అహంకారం చేత ఈమె లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలను తంబూర వాయిస్తూ, ఆమె ఎలుగెత్తి పాట పాడుతూ ఆరాధనలో నడిపించిన ఉత్తమమైన పిలుపు గల స్త్రీ మరి ఈ విధంగా శిక్ష పొందినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఏ పని చేసినా కానీ దేవుని భయం ఉండాలి. ఇది వాక్యానుసారంగా ఉండాలి. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం కోరాలి. పౌలు చెప్పిన మాటలు అపార్థం చేసుకోవద్దని వాక్యంలో ఉంది. 2 పేతురు 3:15. 2 Peter 3:15. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయదు. క్లియర్గా ఉందా లేదా? స్పష్టంగా ఉందా? పౌలు చెప్పిన మాటలు చాలా మట్టుకు అపార్థం చేసుకుని దానివల్ల కీడు అనుభవిస్తున్నారని వాక్యంలో చూస్తున్నాం. అలాగే ఎస్తేరు ఎంత ప్రభావితం చేసింది రాజు. ఆమె యూదా జనాంగాన్ని రక్షించగలిగింది, చట్టాన్ని మార్చివేయగలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఇలాంటి గొప్ప గొప్ప వీర వనితలు మనకు కనబడుతున్నారు. పక్షపాతము లేని దేవుడు. పాత నిబంధనలో యోవేలు 2:28 ఉంది కదా, సర్వ జనుల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. దాసులని, దాసురాండ్రని, స్త్రీలని, పురుషులని ఏ భేదం లేకుండా అందరూ ఆత్మతో నింపబడతారు. అది అపోస్తల కార్యంలో పేతురు కూడా మరి చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే వాక్యములో మనం చూసినట్టే క్రొత్త నిబంధనలో ఉందా స్త్రీలు వాడబడినారా అంటే కొల్లలుగా మీకు కనబడుతుంది. స్త్రీలు నేను చెప్పినట్టు రక్షణకి మూల ఒక సాధనంగా స్త్రీ మరియ. తర్వాత యేసు ప్రభు పరిచర్యలో స్త్రీలు ఉన్నారు. కొందరు అంటారు యేసు ప్రభు శిష్యులు 12 మందిని ఎన్నుకుంటే స్త్రీలను ఎన్నుకోలేదు కదా అని. మరి 12 మందిలో అన్యులు లేరు కదా మరి. తర్వాత అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యురాలని ఒక ఆమెకు పేరు ఉంది కదా, ఏంటది? తబీత, డోర్కా లేక తబీత. తర్వాత లూకా సువార్త 8వ అధ్యాయం ఒక్కసారి తీయండి. లూకా సువార్త 8:2. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యను యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చారు. శిష్యులు ఉన్నారు. శిష్యులతో పాటు ఎవరున్నారట? స్త్రీలు. శిష్యులు కొన్ని పనులు చేస్తున్నారు, స్త్రీలు వారి పరిధిలో వారు కొన్ని పనులు చేస్తున్నారు. మొత్తానికి దేవుని రాజ్యము కడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. కనుక జననంలో స్త్రీలు, పరిచయంలో స్త్రీలు, సిలువనొద్ద స్త్రీలు, సిలువనొద్ద పురుషులందరూ మారిపోయినారంటండి. పాపం. ఇంతేనా ధైర్యం? 3.5 సంవత్సరాలు యేసుప్రభు వెంబడి వెళ్ళి అద్భుతాలు చూసి, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, దయ్యాలు వదిలిపోతుంది, చచ్చిన వారు కూడా లేస్తున్నారు. అయినా ఈ 12 మంది శిష్యులకి ఎందుకు విశ్వాసం లేదు? ధైర్యం ఎందుకు లేదు? నాకు జవాబు ఇవ్వండి. అయిపోయిందా పని? అయిపోయింది. అంటే ఎందుకు లేదు ధైర్యం? యేసుప్రభు పునరుద్ధరణ అవుతాను, 3వ రోజు లేస్తానని ఎన్నిసార్లు చెప్పినాడు శిష్యులకు. అయినా వారు ఎందుకు పోలేదు? మగ్దలేని మరి ఎందుకు ఉరికింది? పెందల కాడ ఇంకా చీకటిగా ఉన్నప్పుడే సమాధి తోటకు వెళ్ళడానికి ఒక స్త్రీకి ఎంత ధైర్యం అనిపిస్తుంది నాకు. మధ్యాహ్నం పూట పురుషులను బొమ్మన భయపడతారండి, ఇది అక్కడ దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయని. ఈమె ఇంత వెళ్ళి ప్రభు దర్శనం చేసుకున్న తర్వాత సిలువ దగ్గర శిష్యులందరూ పారిపోయినారని వాక్యం ఉంది. పురుషులకు లేని ధైర్యము, తెగింపు తప్పకుండా ఉంది స్త్రీలకు. దేవుని స్తోత్రం. మాకు కొద్దిగా ధైర్యం ఎక్కువ అండి, మాకు తెగింపు కూడా ఎక్కువ అండి. మేము చాలా కష్టపడతాం కూడా, దేవునికి ఎక్కువ విధేయత చూపెడతాం, దేవుని దర్శనాన్ని నెరవేరుస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక జననములో, పరిచర్యలో, సిలువ దగ్గర, అలాగే పునరుద్ధానంలో కూడా మొట్టమొదటి ప్రత్యక్ష పొందుకుంది స్త్రీ అంటే ఎంత ప్రభువులో అతిశయిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆదివారము స్త్రీలు ప్రసంగం చేయొద్దంటే నేను చెప్తాను సవాల్గా వారికి జవాబు. మగ్దలేని మరియ పునరుద్ధాన ప్రసంగాన్ని ఎప్పుడు విన్నది? ఆదేశం ఎప్పుడు పొందుకుంది? నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులతో పోయి చెప్తుంది కదా. చెప్పుమని ఎవరన్నారు? యేసే అన్నాడు కదా. అది ఏ రోజు? ఆదివారము. మరి పునరుద్ధాన ప్రత్యక్షతను చూసింది స్త్రీ, యేసుప్రభు యొక్క స్వరాన్ని విన్నది స్త్రీ, మరి యేసుప్రభు యొక్క ఆదేశాన్ని అందుకున్నది స్త్రీ. పోయిన అపోస్తలులకు చెప్పమంటే ఈమె అపోస్తలులకు కూడా అపోస్తకురాలు అయిపోయింది. మొత్తం క్రైస్తవానికి మూల సిద్ధాంతం అది పునరుద్ధానమే. కీలకమైన ప్రసంగం పునరుద్ధాన ప్రసంగం. ఆ ప్రసంగం చేసింది ఎవరు? స్త్రీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇదేదో పురుషులతో మనం పోటీ పెట్టడానికి కాదు, చెప్పేది ఏంటంటే సత్యాలు, జరిగిన కార్యాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే. మరి స్త్రీలు కాపర్లు ఉన్నారా అంటే ఉన్నారండి. బైబిల్ చక్కగా చదవండి. యోహాను రాసిన పత్రిక రెండో పత్రిక చూడండి. యోహాను రాసిన 2వ పత్రిక 225 పేజ్ నంబర్. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాయను. ఆమె పిల్లలంటే ఆమె పుట్టిన పిల్లలు, ఆమె ఆత్మ ద్వారా సంపాదించిన పిల్లలు. ఆమెకు ఒక సంఘం ఉన్నది ఆమె గృహంలో. ఆ సంఘానికి ఆమె కాపరి. ఆ కాపరికి ఆయన రాస్తున్నాడు. షీఈస్ ద పాస్టర్ ఆఫ్ దట్ చర్చ్. హీఈస్ అడ్రసింగ్ ద లెటర్ టు ద పాస్టర్ ఆఫ్ ద చర్చ్. ఆమె వశంలో ఉన్నారు ఆ గొర్రెలన్నీ, ఆమె సంపాదించుకుంది. అందుకే ఆమె పెద్దగా ఉంది.
ఆమె పెద్దనైనా నేను రాస్తున్నాను. ఆమె ఎవరు అంటే ఏర్పరచబడినదైన అమ్మ. ఇంతకంటే మించిన బిరుదేమున్నది? ఎలెక్టెడ్ ఉమెన్ ఆఫ్ గాడ్. తర్వాత మీరు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ఒకసారి తీయాలి. నేను తొందరలోనే ముగిస్తాను. ముగించమంటే ముగిస్తాను, లేకపోతే సాయంకాలం వరకు చెప్తాను. రోమన్ 16 చాప్టర్. ఇక్కడ స్త్రీలు అపోస్తలుగా ఉన్నారా అంటే దానికి కూడా జవాబు ఉంది. ఫీబే రోమా పత్రికను తీసుకొని వెళ్తుంది రోమియోలకు ఇవ్వడానికి. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే. ఈ పత్రిక ఎవరు రాసినారండి? మరి పౌలే రాసినాడు. మరి పౌలు ఏమన్నాడు? స్త్రీలు ఎలా ఉండాలన్నాడు అని అంటారు కదా మీరు. నేనన్నా మౌనంగా ఉండమన్నాడు. అంటే ఏ పని చేయదు, నోటి మీద వేలేసుకొని ఉండాలి. ఆ దినాల్లో పురుషులు కూడా రోమా పట్టణానికి వెళ్ళడానికి భయపడే రోజుల్లో ఫీబే ధైర్యం తెచ్చుకొని పౌలు రాసిన పత్రికను చేత పట్టుకొని వెళ్తుందన్నమాట. ఆ ఫీబేకు సిఫారసు చేస్తున్నాడు పౌలు భక్తుడు. కెంక్రీలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నట్ల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. స్త్రీలకు సిఫారసు చేస్తాడా పౌలు? అందరూ అనుకుంటారు పౌల్ ఈజ్ ఎ ఉమెన్ హేటర్ అని. కానే కాదు. ఇంతమంది స్త్రీలను పురికొల్పిన పౌలు ఈజ్ నాట్ ఎ ఉమెన్ హేటర్. ఆయన ఆ దినాల్లో కొరింథీ సంఘంలో క్రమం నేర్పించినాడు, అంతేగాని కొరింథీ సంఘంలో ఉన్న స్త్రీలకు చెప్పినాడు. అలాగే ఆ పద్ధతి, ఆ సంస్కృతి, ఆ సెట్ ఆఫ్ స్టైల్ ఉండింది. అప్పుడు ఆ స్త్రీలు ఆ విధంగా అనాగరికులు, వారికి చెప్పినాడు అలా ఉండమని. ఇంత చదువుకొని, ఇంత సామర్థ్యం ఉండి, ఇంత అభిషేకం ఉండి పౌలు అన్నాడని చెప్పి నీ యొక్క పిలుపును ఎందుకు నువ్వు త్రోసిపుచ్చాలని నేను అడుగుతున్నాను. ఇక్కడ చూడండి, ఫీబేకు ఎంత మంచి సిఫారసు పౌలు ఇస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నా, ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండే. పౌలుకు సహాయం చేయాలంటే ఏం చేయాలి? పౌలుకు ఆమె సహకారిగా ఉంది అంటే అర్థం ఏంటి? కేవలం వండి పెట్టి ఆయన బట్టలు ఉతికిందా, లేకుంటే సేవలో కూడా పాలు పొందిందా? సేవలో కూడా పాలు పొందింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ వచనం చూడండి, క్రీస్తు యేసునందున జత పనివారైన ప్రిస్కిల్లకును అకులు. ఎవరండి ప్రిస్కిల్లా అకిల? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. అప్పల్లో అనే విద్వాంసునికి రక్షణ సువార్త అందించిందండి ప్రిస్కిల్లా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హౌ గ్రేట్ అ ఉమెన్ షీ ఈజ్. అప్పల్లో విద్వాంసుడు, ఆయనకు యేసుక్రీస్తు రక్షకుడు అని తెలియదు, కానీ ప్రిస్కిల్లా నేర్పించింది యేసు రక్షకుడు, యేసు మార్గం బోధించిన స్త్రీ. ఆమెకు వందనాలు చెప్తున్నాడు. తర్వాత చూడండి 6వ వచనం, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను, నా తోడి ఖైదీలైన ఆంద్రోనికును యూనియకును వందనములు. వీళ్ళు భార్యాభర్తలు. ఆంద్రోనిక, యూనియా ఈజ్ అన్ అపోస్టల్. వీళ్ళు అపోస్తలులని పౌలు చెప్తున్నాడు. వీరు అపోస్తలుల్లో ప్రసిద్ధికి ఎక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ స్త్రీ అపోస్తకురాలు, భార్యాభర్తలు ఇద్దరు అపోస్తలు. యేసు ప్రభువును పౌలు కంటే ముందుగా వారు నమ్మినారు. పౌలు కంటే ముందుగా క్రీస్తునందు ఉన్నారని పౌలే అంటున్నాడు. అంటే స్త్రీలు సంఘాన్ని నడిపిస్తున్నారు, అపోస్తలుగా ఉన్నారు. ఇంకేముంది అనుమానం? ఇంకా చూడండి 12వ వచనం, ప్రభువునందు ప్రయాసపడు తుప్రైనాకును త్రుఫోసాకును వందనములు. వీరిద్దరు లేడీసే, స్త్రీలు. తర్వాత ప్రియురాలకు పెర్సిస్నకు వందనాలు. ప్రియురాలంటే పౌలు ప్రియురాలు కాదేమే. ఎవరికి ప్రియురాలు? సంఘానికి ప్రియురాలు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరి ఇవన్నీ రీసెర్చ్ చేసి నేర్చుకున్నాను. ప్రియురాలు ఏంటి, పౌలు కూడా ప్రియురాలు ఉంటుందా అనుకున్నాను మొదట. కాదు, ఆమె సంఘానికి ప్రియురాలు అయిపోయింది. అందుకే ప్రియురాలకు పెర్సిసునకు వందనములు. తర్వాత అంటున్నాడు, ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. ఇంకా యూలియా అని, అతని సహోదరి అని, మొత్తం స్త్రీల జాబితా ఇక్కడ చూస్తున్నాము. దేవుని స్తోత్రం. వీళ్ళందరూ సేవ చేయకుంటే పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు ఎక్కుతుందా అండి? పౌలు వారికి శుభాలు చెప్తాడా, వందనాలు చెప్తాడా? అంటే వారు ప్రయాసపడినారు, సేవలో పాలు పొందినారు. ఇంకో మాట కూడా మీకు చూపెట్టాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2-3 చదవండి. ఫిలిప్పీ 4:2-3. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియను సుంటుకేను బతిమాలు కొంచున్న ఇద్దరు లేడీస్. యువోదియా, సుంటుకే, వీని బతిమాలు కొంచెం. అవును, నిజమైన సహకారి. ఆ స్త్రీలు
క్లెమెంత్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడింది. కనుక ఈరోజు మనము వాక్యం నుండి నేర్చుకుంటున్నాము, దేవుడు అనేకమైన స్త్రీలను వాడుకుంటూ ఉన్నాడు. ఈ ఆధునిక మరి చరిత్ర చదివినప్పుడు మీకు తెలుస్తుంది, డైజీ ఆస్బార్న్ వాడుకున్నాడు దేవుడు. కొట్లాను ప్రజలు ఆమె వాక్యం వినేది, స్వస్థత వరం కలిగిన స్త్రీ, అభిషక్తురాలు. జాయిస్ మేయర్ను వాడుకుంటున్నాడు, ఆమె కూడా ప్రభు పేరట ఎన్ని ఘనకార్యాలు చేస్తుంది. క్యాథరిన్ కుల్మ్యాన్ గొప్ప పరిచర్య చేసింది, ఆమె శిష్యుడే బెన్నీ హిన్. ఇంకా తర్వాత అమీ కార్మైకల్ అని ఆమె చరిత్ర నేను చదివినాను. ఆమె 65 సంవత్సరాలు దేవుని సేవ చేసిందట. దేవుని స్తోత్రం. భారతదేశంలో మరి అన్యాయం పొందుతున్న స్త్రీల మధ్యలో కూడా ఆమె సేవ చేసింది, గొప్ప ఘన విజయాలు సాధించి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా కార్యాలు ఈరోజు మనం విన్నాం. మగ్దలేని మరియ చెప్పినట్టు నేను ప్రభువును చూశాను, ఆయన నాతో చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. అలాగుండాలి. ఒక 10 లక్షణాలు, ఒక సేవకురాలకు కావాల్సిన 10 లక్షణాలు చెప్పి తొందరగా ముగిస్తాను. 10 నిమిషాల్లో 10 లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను. ఒక సేవకురాలుగా, ఒక కాపరి భార్యగా, లేక ఒక కాపరిగా, ఒక అభిషక్తురాలుగా నువ్వు పాటించాల్సిన 10 కార్యాలు చెప్పి నేను ముగిస్తాను. 1, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను భయముతోనూ వణుకుతోనూ దాన్ని కొనసాగించాను. ఎంత సేవ చేసినా నువ్వు గర్వించొద్దు. ఎంత సేవ చేసినా నిన్ను నీవు ఇతరుల కంటే హెచ్చించుకోకూడదు. యూ హ్యావ్ టు ప్రిజర్వ్ యువర్ సాల్వేషన్. దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణను భయముతోనూ వణుకుతోనూ నీవు కొనసాగించాలి అని ఫిలిప్పీ పత్రిక 2:12 మనం చూస్తున్నాం. అలాగే 2వది, దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించాలని నీవు ప్రార్థన చేయాలి. ఒక సేవకురాలుగా నువ్వు కోరేది, నేను సంఘాలు కట్టాలి, నేను గొప్ప పేరు పొందాలి అని కాకుండా, దేవా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడు కూడా కాడిని ఏం చేస్తుందట, విరగొడుతుందట. కనుక పరిశుద్ధాత్మ ఎవరికి ఇస్తాడు దేవుడు? పరిశుద్ధ జీవితం జీవిస్తేనే పరిశుద్ధాత్మ అభిషేకం. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించి పరిశుద్ధాత్మ నింపబడి 4 భాషలు మాట్లాడితే కాదు పరిశుద్ధాత్మ. యూ కెనాట్ డిసీవ్ గాడ్. దేవుని ఎవరు మోసపుచ్చలేరు కదా. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధ జీవితం. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై, మీరు పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తమని వాక్యంలో ఉంది. కాబట్టి పవిత్రమైన పాత్రగా నన్ను వాడుకో ప్రభు అని ప్రార్థించాలి. యజమాని చేతిలో అర్హమైన పాత్రగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉదయకాలం పాలు కాబెట్టడానికి గిన్నె రాత్రి కడిగి బోర్లో పెట్టినా తిరిగి లేసి ఏం చేస్తావు? నువ్వు దాన్ని కడిగి పాలు పెడతావు, ఇక్కడ పాలు పగిలిపోతుంది. కాబట్టి ఎప్పుడు క్లెన్సింగ్, దేవా ఎల్లప్పుడూ నన్ను శుద్ధి చేయి, నీ రక్తంతో నన్ను కడుగు, యజమానుడు వాడుకోవాల్సిన అర్హమైన పాత్రగా నన్ను చేయమని ప్రార్థన చేయాలి. 3వది, అంతరంగంలో సత్యం. ట్రూత్ ఇన్ ద ఇన్వర్డ్ పార్ట్స్. చాలామంది సేవలు చేస్తారండి, ఫలించరు. ఎందుకంటే లోపల సత్యం ఉండదు. నీ లోపల సత్యం కోరుతున్నాడట దేవుడు. పైకి భక్తి గలవారుగా నటించి దేవుని యొక్క శక్తిని త్యజించేవారు ఉన్నారట. పై భక్తి కాదు, నీ భక్తి లోపట ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి నీ జీవితం. అంతరంగంలో సత్యము దేవుడు కోరుతున్నాడు. అబద్ధానికి దూరంగా ఉండాలి, నటించకూడదు అని వాక్యం నుండి చూస్తున్నాం. 51:10 దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు, దేవా శుద్ధ హృదయం నాకు దయచేయి, నా అంతరంగంలో నీవు ఏం కోరుతున్నావు? సత్యం. 4వది, ఎప్పుడైనా ద సక్సెస్ సీక్రెట్ ఫర్ ఏ ఉమెన్ గాడ్ సర్వెంట్, స్పెషల్లీ పురుషులు కూడా మరి దేవుని వాక్యం సమంగానే ఉంది కదా. నువ్వు సేవలను విజయవంతం కావాలంటే ఎప్పుడు ఇతరులను నీవు నీకంటే యోగ్యులుగా ఎంచాలి. చాలా మటుకు మనం పొరపాటు ఎక్కడ చేస్తామంటే అన్నీ నాకు వచ్చు, నీకేమీ రా, అలా ఉండకూడదు. మా నాన్నగారు ఒక మాట అన్నారు నేను సేవలో దిగిన తర్వాత, నీకంటే జ్ఞానం కలిగిన వారు నీ వాక్యాన్ని వింటున్నారనే శ్రద్ధ నీకు ఉండాలి. అవును, ఇతరులను ఎప్పుడు కూడా ఘనమైన వారిగా ఎంచాలి. డోంట్ ఇల్ ట్రీట్ అదర్ గాడ్ సర్వెంట్స్. ఇతరులు నీకంటే యోగ్యులుగా ఎంచాలని ఫిలిప్పీ పత్రిక 2:3 ఉంది. నీకంటే యోగ్యులని, నీకంటే వారికి తెలుసని. అలాంటి స్వభావం నీలో ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తను తాను తగ్గించుకున్నవాడు
హెచ్చింపబడతాడు. దేవునికి స్తోత్రం. తర్వాత 5వది, ఏ పని చేసినా ప్రభు కొరకు చేసినట్టే చేయాలని కొలస్సీ పత్రిక 3:23-24 వచ్చిన, వాట్ ఎవర్ యూ డూ ఇట్ యాజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ అంటు ద లార్డ్. 6వది, దేవుని సేవలో ఉన్న స్త్రీలు మిమ్మల్ని గురించి మీరు గొప్పలు ఎప్పుడు చెప్పుకోకూడదు. చాలామంది సేవకురాళ్ళని నేను కూడా ఇక్కడ ఆహ్వానించినాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఇతరులను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. డిఫరెంట్ డినామినేషన్స్ నుండి సేవకులు వస్తారు. కొందరు వాక్యానికి టైం ఇస్తే మొత్తం ఏం డప్పు వాయిస్తారు, సొంత డప్పు ఎప్పుడు వాయించదు. మనుష్యులు మెచ్చుకొని వాడు కాదు, ప్రభువు మెచ్చుకొని వాడే ధన్యుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంతమంది వచ్చినా, అంతమంది చేసినాం, అంత చేసినాం, ఎంత చేసినా తక్కువే. లోకంలో ఎంతమంది ఉన్నారు ఇంకా రక్షింపబడడానికి. వాట్ ఎవర్ యూ డూ ఇస్ స్మాల్ థింగ్. అది కూడా దేవుని సహాయంతో చేసావు కాబట్టి నిన్ను నీవు హెచ్చించుకోకూడదు, ఎక్కడ నిన్ను నీవు ఘనపరచుకోకూడదు. ప్రభువు నిన్ను గణపరచాలి, నువ్వు ప్రభువును గణపరచాలి. నన్ను గణపరచువని నేను గణపరుస్తాను. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. 7వది నేను చెప్తున్నాను, ముందే చెప్పాను కదా, ఇంటిని గెలవాలి. ఊరంతా గెలవచ్చండి, ఇంటిని గెలవడమే చాలా కష్టం. అవునా కదా? ఊరంతా నువ్వు వాక్యం ప్రకటించవచ్చు, ఇంటికి వచ్చినాక ఒక మాట పడాలంటే నీ వల్ల అవుతుందా? అమ్మో, అప్పుడే వస్తుంది అన్నమాట బయటికి సామర్థ్యం. అలా కాదు, ప్రభు నాకు నేర్పించినాడు. నేను బాధింపబడినాను, నోరు తెరవలేదు, నువ్వు అలాగే ఉండమన్నాడు. ప్రతిదానికి ప్రార్థన చేస్తాను, విజయం పొందుతాను. కనుక ఇంటిని గెలవాలి. ఇంటి వారి రక్షణ కొరకు ప్రార్థన చేసే గొప్ప భారం ఉన్నది ప్రతి స్త్రీకి ఉండాలి. నేను చెప్పాను కదా, మనం సేవ చేసి మన పిల్లలు దుర్మార్గులైతే, మన భర్త పెడదారులు పోతే, దేవుని నామము అన్యజనుల మధ్యలో ఏమవుతుంది? దూషింపబడు. కాబట్టి ఆ పౌరుషం ఉండాలి, రోషం ఉండాలి, ఆ బాధ ఉండాలి, దుఃఖం ఉండాలి. ఎప్పుడు వేదన కలిగి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన తప్పకుండా ఫలిస్తుందండి, తప్పకుండా ఫలిస్తుంది. నీ కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు. పిడికెడు విత్తనాలు పట్టుకొని ఏడుస్తూ పోవాడు సంతోషంతో పనలు మోసుకొని వస్తాడు. హల్లెలూయా, గట్టి చెప్దామా? హల్లెలూయా. ఈరోజు ఏడుస్తున్నావు, భారం ఉన్నది, బాధ్యతలు ఉన్నాయి, చెయ్యాలని ఆశ ఉంది, చేయలేకపోతున్నావు, అనుకూలతలు లేవు. కానీ అందుకే అన్నాడు యోహాను సువార్త 14:12, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు, నా పేరిట ఏదడిగినా నేను మీకు అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. తర్వాత 8వది, సేవ అంటే అది ఒక వ్యాపారం కాదు. చాలామంది ఈ రోజుల్లో జరిగే కార్యం మీకు చెప్తున్నాను, టీవీ ఓపెన్ చేయగానే తెలిసిపోతుంది తనకి వ్యాపార బుద్ధి ఉందా, ఆత్మల భారం ఉందా అని. సొంత కార్యాలు అన్నీ ప్రదర్శించుకొని వాక్యానికి టైమే లేదు. అలా ఉండకూడదు. వ్యాపార బుద్ధితో పనిచేయదు. పాస్టర్ మనకు ముఖ్యంగా చెప్తున్నాను, సేవకులు రండు, ఒక ఇంటిని దర్శించేటప్పుడు ఏమిస్తారో అని ఓకు, జో భీక్ నా మాంగి మిలే మోతి అంట. భిక్షం అడగని వానికి ముత్యాలు లభిస్తాయట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హిందీలో ఉంది అది. అంటే వాళ్ళు ఇంటికి అడుగు, వాళ్ళు ఏమిస్తారో, బైబిల్ ఎప్పుడు పెడతారో అని చూడవు, శ్రీమంతం తట్టు చూడు. క్రీస్తు నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో నీ ప్రతి అవసరత తీరుస్తుంది. ఉట్టుట్టి మాటలు కాదు ఇది. 22 సంవత్సరాల నుండి దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని చెప్తున్నాను ఈ మాటలు. దేవునికి స్తోత్రం. లక్షల ఖర్చులో ఉంది యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, కానీ ఎప్పుడు కూడా ఇతరులకు ఇవ్వడానికి వెనుక తీయలేదు. ఇస్తూ పోయినాను, దేవుడు నా అవసరతలన్నీ తీరుస్తూ పోయినాడు. దేవునికి స్తోత్రం. అది దేవుని పద్ధతి. కాబట్టి లుక్ టు జీసస్ ఫర్ ఎవ్రీ నీడ్. దేవుడు నిన్ను, నీ ఇంటిని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆఖరి 2 కార్యాలు ఏంటంటే, 9వది, ప్రార్థనా జీవితం చాలా అవసరం. ఏ ప్రేయర్ఫుల్ లేడీ కెన్ నెవర్ ఫెయిల్ ఇన్ హర్ లైఫ్. సేవకురాలుగా, పాస్టర్మగా, ఒక ప్రార్థన యోధురాలుగా నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది? ప్రార్థన గురించి ప్రసంగాలు చేయొచ్చండి, ప్రార్థన గురించి పుస్తకాలు చదవచ్చు, కానీ ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనది, కష్టమైన పని. ఎన్ని మాటలు దినమంతా మాట్లాడతావు, ఎన్ని మాటలు ప్రభుత్వం మాట్లాడుతున్నావు చూస్తే చాలా తక్కువ.
పనంతా చేసి రాత్రిపూట ప్రార్థనకు వచ్చినప్పుడే నడుము నొప్పి, కాళ్ళు నొప్పి, అలసట, నిద్ర మత్తు. అది ఎవరి తంత్రం అండి? సైతాన్ తంత్రం. నిన్ను నీ సేవను పైకి రానియకుండా నిద్రమత్తు గల ఆత్మ, అలసట ఆత్మను తెచ్చేస్తుంది. గెలవాలి, నువ్వు గెలవాలి. దేవుని స్తోత్రం. తెలిసి దేవునితో గడపాలి. ఎందుకంటే దేవుని మనసు తెలుసుకోవాలంటే మరి ఏ మార్గం ఉంది? ప్రార్థన. 10వది ఆఖరిది వాక్యం. వాక్యాన్ని భుజించాలంట. భక్షించాలని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం బాగా చదవాలి. సమయం ఉంటే 10 అధ్యాయాలు 20 అధ్యాయాలు చదువుతూనే ఉండాలి. దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువల ఓరను నాటబడినవాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అని వాడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా చెప్పాల్సింది కానీ నేను ముగిస్తున్నాను. నన్ను తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాను. హల్లెలూయా. ప్రభా, మా యొక్క తలాంతులు, మా సామర్థ్యం, ఆరోగ్యము, వనరులు, మాకున్న బుద్ధిబలము, జ్ఞానము, సమయము ఇవన్నీ నీ కొరకు వాడుకోవడానికి ఓ పునఃప్రతిష్ఠ చేసుకుని ఇక్కడ నుండి వెళ్తాం. ప్రభా, మమ్మను నీవు నీ రూపంలో సృజించుకున్నావు. ఈ లోకాన్ని ఏలుమన్నావు, ఫలించమన్నావు. పురుషులకు స్త్రీలకు సమంగా మాట్లాడినావు నాయన. పక్షపాతం లేని తండ్రివని ఈరోజు మేము నేర్చుకున్నాం. మేము ఓపికతో ఈ పరుగు పందెంలో పరిగెత్తడానికి సహాయం దయచేయండి. బహుమానం పొందే రీతిగా పరిగెత్తడానికి సహాయం దయచేయండి. వచ్చిన వీళ్ళందరినీ దీవించి, ముఖ్యంగా అనారోగ్యతలు ఎవరన్నా వారిని ముట్టి బాగు చేసి మరి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మతో నింపి పంపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా.